సాధారణంగా లోక్సభ సభ్యులు పార్లమెంటు సభల్లో మాత్రమే ప్రజల పక్షాన గలం విప్పడం సర్వసాధారణ విషయం. అయితే కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు చాక్పీస్ చేతబట్టి పాఠాలు చెప్పి టీచర్గా అవతారమెత్తారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ఎంపీ పాల్గొన్నారు. అయితే ఎంపీ గతంలో ఈ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేశారు. లెక్చరర్గా ఉన్న సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్ను సందర్శించి ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావటం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానని, ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అయిన తాను కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు. ఇక విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. నేను సేవ చేయాలంటే ఇది కాదు, ఒక క్లాస్ రూమ్లో 30 మందికి చెప్పి ఎంతమందిని సేవ చేయగలుగుతాను, నేను ఒక స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఈ వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వదిలిపెట్టేందుకు నేను చాలా బాధపడ్డా. నేను చదివింది కెమిస్ట్రీ, నేను ఎట్టుపోతున్నా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడినారు. ఒక లెక్చరర్ అంటే అది ఎటువంటి పోస్ట్ అయినా కానీ టీచర్ పోస్ట్ అంటే ఒక గౌరవప్రదమైంది, దాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది. అయినా కొన్ని రోజుల పాటు, ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డా. ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తాను, నేను బయట తిరుగుతున్నా అని భావించేవాడిని. ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి, ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు, 20 సంవత్సరాలు కరెక్ట్ తలుచుకుంటే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేశాను. తిరిగి 20 సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ కాలేజీలో ఇక్కడ వచ్చి ఈ మేక పెట్టుకుని ఈ స్థానంలో మాట్లాడతాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను తిరిగేవాడిని, ఒక చిన్న సైకిల్ పెట్టుకుని నేను ఏదో ఈ ప్రాంతంలో ఆపేవాడిని. ఇక్కడ ఇంకో ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాడిని, ఇక్కడ హనుమాపురం దగ్గర అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అయితే 3,000 రూపాయలు నెలకు టెన్షన్కి ఇస్తారు. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తే అప్పట్లో 4 నెలలకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మీ సార్లకు నెల టెన్షన్గా వస్తున్నాయంటే దాని గురించి బాధ లేదు. వాళ్ళకు పనులు ఉన్నప్పటికీ ఆయన మన కాలేజీకి విచ్చేయడం జరిగింది. సార్ గారు ఇప్పుడు పత్తికొండకు పోవాల్సి ఉంది. అక్కడ 2 మినిస్టర్లు